న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చంద్రంపేట మేము ఇందిరమ్మ చీరల ఉత్పత్తి గురించి వచ్చినాము। మరి ఇందిరమ్మ చీరల్లో మీరు ప్రతి టాకా చెకింగ్ చేసి మంచిగా క్వాలిటీ ఉండేటట్టు మీరు చూస్తుర్రా? ప్రతి టాకా రౌండ్ కొట్టుకొని డిజైన్లు చూసుకొని పూడీలు పెట్టి పోగులు గలతుండ చేసి నాణ్యత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పెట్టం। అది మా బాధ్యత। కావాలంటే మా దాంట్లో గ్రేడేషన్ మాత్రం 100కి 100% వచ్చేటట్టు కృషి చేస్తాం। ఓకే వర్కర్లను కూడా చైతన్యపరుస్తారా? వర్కర్లను కూడా చైతన్యపరుస్తాం। వర్కర్లు ఏమైనా మిస్టేక్ అయినా వర్కర్లకు చూపిస్తాం। వర్కర్లకు తప్పు అయితే అది చూపించి మళ్ళా దాన్ని తప్పు సరిదిద్దేటట్టు చేస్తాం। ఇంకోసారి చేయకుండా తప్పు ఎవరితోనైనా అవుతుంది, కానీ దాన్ని సరిదిద్దే బాధ్యత మాది। ప్రతి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇందులో 120 సాంచాలు ఉన్నాయి। అందులో 61 సాంచే ఇంద్రమ్మ చీరలు నడుస్తున్నాయి, బాకీ వైట్ నడుస్తున్నాయి। మరి మొత్తం ఎక్కియాలి కదా మీరు ఇందిరమ్మ చీరలే? వర్కర్స్ ప్రాబ్లం ఉన్నారన్న, వర్కర్ లేరు, లేకపోతే ఎక్కిస్తుంది। ఫోన్ చేయండి బయట వ్యక్తులకు, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయండి। చేస్తున్నాం అన్న। ఓకేనా? మొత్తానికంటే క్వాలిటీ విషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం అన్న। ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు। ఓకే। ఇందిరమ్మ చీరలు అనేవి ఈ సంవత్సరం ఏంటంటే మనం నాణ్యత విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది గవర్నమెంట్। అవునవును, కాబట్టి మీరు అందరూ కూడా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, టాకాలు పట్టేటోళ్ళు అవన్నీ అందరూ మా దాంట్లో జాబర్లు, మేము వార్పర్ కూడా మంచిగా పోయాలి, భీములు వార్పర్ భీములు మంచిగా పోతుండే। వార్పర్ మాత్రం మాకు మంచిగా వస్తుండు, మంచిగా నడుస్తున్నాయి, జరీలో ఏ ప్రాబ్లం లేదు। పాలిస్టర్ లెక్క నడుస్తున్నట్టుంది, మస్తు వస్తుంది నీట్గా నిజంగానే। వార్పర్ మంచిగా ఉంటే భీములు మంచిగా వస్తాయి, భీములు మంచిగా, వార్పర్ మంచిగా లేకపోతే భీములు మంచిగా రావాలి। మెయిన్ వార్పర్ ఉండాలి, మెయిన్ జాపర్ కూడా ఉండాలి। జాపర్ కూడా చూసుకుంటే ఆటోమేటిక్గా నడుస్తుంది। ఓకే అన్న, థ్యాంక్ యూ। ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇంట్లో పని చేయబట్టి? మీరు దాదాపు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి లెక్కండి। ఓకే, నామదేవ్, మీ ఇంటి పేరు ఏం పేరు? బైరి నామదేవ్, చంద్రంపేట। ఇందిరమ్మ చీరల నాణ్యత విషయంలో తగు శ్రద్ధ తీసుకుంటారు। ఓకే, థ్యాంక్ యూ।